రోజు నేను లంచ్లోకి ఎగ్ ఫ్రై చేసుకున్నాను అనమాట. చక్కగా ఉల్లిపాయ టమాటాలు వేసేసి ఎగ్ని మ్యాష్ చేయకుండా పరుట్లా కాకుండా ఎగ్ని ఎగ్లాగే ఉంచేసుకునేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. దానికోసం ఏం చేయాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్, టమాటోస్ అంతేనండి, ఏమీ అక్కర్లేదు. పిల్లలు ఒక్కొక్కసారి కర్రీస్, కూరగాయలు ఏమొద్దని పేచీ పెడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు లంచ్ బాక్స్లోకి మంచిగా రెసిపీ ఇది బాగుంటుంది. ఉల్లిపాయలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, పసుపు, కారము, అలాగే ధనియాల పొడి అన్నీ వేసేసుకోండి. ఎగ్ని కదపద్దు, వేసేసి అలానే ఉంచేయండి. కుక్ అయిపోతుంది కదా, దాన్ని రివర్స్ చేసి కుక్ చేసుకోండి. ఆయిల్ కొంచెం కావాలనుకుంటే వాటర్ వేసుకోండి. ఈజీగా కర్రీ అయిపోవాలనుకుంటే నేను మాత్రం ఫస్ట్ ఎగ్ని ప్రిఫర్ చేస్తాను. దీన్ని చాలా విధాలుగా చేసుకోవచ్చు, కానీ ఇవాళ ఇలా చేయాలనిపించింది. చాలా బాగుంది కూడా, చాలా టేస్టీగా ఉంది. గరం మసాలా కూడా వేసుకోండి. టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.